శ్రీ సాయినాథ మహారాజ్ వారు పత్రి అనే గ్రామంలో ప్రభవించారని, బాల్యంలోనే ఒక ఫకీర్కు అప్పగించబడినారని, కొంతకాలం తరువాత సేలు గ్రామంలోని ఈ వెంకుస అనే సద్గురువును కలసి వారి సహచర్యం వలన సమస్త శక్తులను పొంది షిరిడీ గ్రామంలో ఆయన చరణం మోపారని ఒకానొక కథ ప్రచారంలో ఉంది. ఈ కథను మొట్టమొదటిసారిగా ప్రకటించినవాడు మహారాష్ట్రలోని ప్రముఖ హరిదాసు, శ్రీ సాయిలీలా ప్రచారకుడు అయిన దాసగణుడే కావడం వలన అనేకానేక మంది దానిని విశ్వసించక తప్పలేదు. ఆ విశ్వాసంతోటే పత్రి గ్రామ సముద్భూతం వంటి అష్టకాలు వగైరా రచించబడిపోయాయి. కాని కొన్ని సందర్భాలలో శ్రీ సాయిబాబా నేను సేతా నుంచి షిరిడీ వచ్చాను, నా గురువు పేరు వెంకుస అని తనతో చెప్పిన ముక్కలను బట్టి ఈ శ్రీ సాయి జన్మ రహస్యగాథను తానే స్వయంగా కల్పించానని, ఇది కట్టుకథే తప్ప యథార్థమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవని, అదే దాసగను అంగీకరించడం జరిగిందని గురుస్థానీయులైన శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు తమ రచనలలో బాహాటంగా ప్రకటించారు. అదీగాక బాబా సాయిశరణానందతో తన గురువు పేరు రోషన్ షా అని హెచ్.వి. సారేతో ఏదో షా అని చెప్పారట. ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్పినవాడే తను చెప్పింది అబద్ధమని, కల్పన అని ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరూ ఉండరు కదా. కాని ఈ ఆలోచనలన్నింటినీ పూర్వవాదం చేసే ఒకానొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది. కేవలం భారతదేశంలోనే గాక అఖిల ప్రపంచంలోనూ కూడా భగవాన్గా ఆరాధించబడుతున్న శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబాది 28-9-1-1990 నా శ్రీ షిరిడీ సాయి జన్మను గురించి ఒక అద్భుతమైన విషయాన్ని వెలువరించారు. నైజాం రాష్ట్రంలో మారుమూలనున్న కుగ్రామం ప్రతి ఆ పత్రి గ్రామంలో గంగా భవాఢ్యుడు, దేవగిరియమ్మ అనే దంపతులుండేవారు. దేవగిరియమ్మ గౌరీ భక్తురాలు, ఆమె భర్త ఈశ్వరభక్తుడు. ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూనే ఉండేవారు. దేవగిరమ్మ భర్త గంగా భవాఢ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవనయాత్రను గడుపుతూ ఉండేవాడు. వర్షాకాల మగుట చేత గంగ ఉప్పొంగుట చేత గట్టున పడవలు కొట్టుకుని పోతాయేమో అని భార్యతో చెప్పి ఆనాటి రాత్రికి ఇంటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పినాడు. భర్త కోరిక ప్రకారం 7 గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి తాను కూడా 7 గంటలకే భుజించింది. 9 గంటల సమయమందు తలుపు కొట్టిన శబ్దం విని తన భర్త తిరిగి వచ్చినాడేమో అని ఆతృతతో తాను పోయి తలుపు తెరచింది దేవగిరియమ్మ. విత చరిత్ర ప్రవచనం సందేశాలు. ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు. తమ్మ, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు. ఆమె చాలా ఉత్తమురాలు కనుకనే వరండా లోపలికి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు. ఆమె తిరిగి తలుపులు తెరిచింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంటున్నది, ఇంత అన్నం పెట్టు అన్నాడు. ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది. ఆ వృద్ధుడు ఆమెతో, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజాగదిలో కూర్చుని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష, నాకు ఈ సమయంలో నేనేమి చేసేది, అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ అటువంటి పరిస్థితిని తప్పించుకుని ఇందుకీ పరిస్థితిని కల్పించావని పార్వతీదేవిని వేడుకుంది. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే మళ్లీ తలుపు తట్టిన శబ్దమైంది. కాని ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఒక స్త్రీ వచ్చింది. అమ్మా, ఒక ముసలాయనకు సేవ చేయాలట గదా, ఎవరికి సేవలు చెయ్యాలి అని పలికింది. తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధుని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించి ఆమె తలుపులు వేసుకుంది. అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు వీరిద్దరూ ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది. పార్వతి, ఆమె మనోభీష్టమును నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరుని అడిగింది, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి. వెంటనే ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడను, నీవు ఆమె ప్రార్థన విని వచ్చినదానవు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నాడు. తిరిగి తలుపు తట్టిన శబ్దం విని
ఆ స్త్రీ ఉంది కదా అని ఆమె ధైర్యంతో తలుపు తెరచింది. వారిద్దరూ పార్వతీపరమేశ్వరుల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరియమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషముతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది, వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని కన్యాదానము చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. దేవగిరియమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది. అమ్మా, నీ భక్తికి సంతోషించాను. ఏ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను అని దీవించాడు. ఈశ్వరుడు ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ ఆ ఇద్దరూ అదృశ్యులయ్యారు. తెల్లవారేటప్పటికీ ఆమె భర్త ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగినదంతా ఆమె పూస గుచ్చినట్లు చెప్పింది. ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకము కలుగకపోవుట చేత దేవగిరి, ఏమిటి నీకీ పిచ్చి, ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడేమిటి అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతనికి నమ్మకం కలుగలేదు. కొంతకాలం గడిచిన తరువాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన ఈ రెండు విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు. నీకు ఈ ప్రాప్తి సంభవించింది, నాకు ఆ ప్రాప్తి లభించలేదు అని గంగాభవాఢ్యుడు తన భార్యతో అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. ఆ తర్వాత ఈమెకు మూడవ గర్భం ప్రారంభమయ్యింది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన ఇతని మనసు మాయ నుండి విడిపడి చాలా చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టి పోవాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అనే ఆలోచన. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. ఈమెకు నవమాసాలు నిండిపోయాయి. ఆ సమయమందే నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను అని భార్యతో చెప్పాడు. దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవవేదన ఎక్కువయ్యింది. ఆ మార్గమధ్యములోనే 28/9/1/835న ప్రసవించింది. ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా. తన బిడ్డను చీరగుడ్డమీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే పెట్టి ఈమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు అన్నాడు. ఈ బిడ్డ ఒక ఫకీర్కు కనిపించుట చేత ఆ ఫకీరు ఆ పసిబిడ్డను తెచ్చుకున్నాడు. సుమారు 4 సంవత్సరాల పాటు 1839 దాకా ఆ పసిబిడ్డడు ఫకీరు ఇంటనే పెరిగాడు. హిందువుల ఇంటబుట్టి ఫకీరు ఇంట పెరిగిన ఈ కురవ్రాణ్ణి ఎవరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేశారు. ఆ బిడ్డను దారిలో పెట్టలేకపోయినా ఆ తల్లి అతనిని చేరువలో ఉన్న వెంకుస అనే సద్గురువుకు అప్పగించింది. ఆ సద్గురువు ఆశ్రమంలో 12 సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఆ 12 ఏళ్లలోనూ గురుశిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒక్కటే అయిపోయాయి. అయినప్పటికీ సుమారు 16 సంవత్సరాల వయసులో అనగా క్రీ. 1871లో సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ సిరిడీ గ్రామం చేరుకున్నాడు. 2 నెలలపాటు సిరిడీలో గడిపిన అనంతరం పుహదేశాటనం చేస్తూ ఎటో వెళ్లిపోయారు. మళ్లీ చాంద్భాయి పోటీలు, బంధువుల పెళ్లి నిమిత్తమై ఆ పెళ్లివారితో కలిసి సిరిడీ చేరడం. తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతం దాదాపు సంవత్సరాల పాటు ఆయన సిరిడీలోనే ఉండిపోయాడు. ఇది అసలు కథ. శ్రీ పుట్టపర్తి సాయిబాబాచే చెప్పబడిన సద్గురు సాయినాథ వారి జన్మగాథ శ్రీ సత్యసాయి యోగశక్తికి, దివ్యవృష్టికి ప్రతీకగా భావించాలి.